కాబట్టి వారి యొక్క ఆధ్వర్యంలో వారి యొక్క శుభ ఆశీర్వాదంలో మన మాధవ దర్శన్ దాస్ ప్రభు గారి యొక్క నేతృత్వంలో ఇక్కడ మనమందరం కూడా చక్కగా హరినామ సంకీర్తన కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం. జగన్నాథ్ బలదేవ్ సుభద్ర సుదర్శన యొక్క రథయాత్ర మహామహోత్సవంలో జగన్నాథ్ స్వామికి తర్వాత ఈ యొక్క రథయాత్ర పొజిషన్ ఇలాగే కొనసాగుతూ అష్టలక్ష్మి కళ్యాణ మండపం అంటారు, అది మన ఇస్కాన్ టెంపుల్ ఇప్పుడు అది వైజంక్షన్ దగ్గర ఉంది, భాగ్యనగర్ అంటారు. ఆ యొక్క ఇస్కాన్ మందిరంలో తదుపరి భగవంతుడికి చెప్పన్ భోగ నివేదన, ఆ తర్వాత 108 ఆఫరింగ్స్, మహాహారతి, ప్రవచనము, కృష్ణ కథ అన్ని ఉంటాయి. కాబట్టి భక్తులందరూ కూడా దర్శనం చేసుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తారు. కృష్ణ కృష్ణ హరే 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 రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే గౌరంగ నిత్యానంద గోవింద గోపాల గోవింద గోపాల గోవింద గోపాల. నెమ్మదిగా నెమ్మదిగా వెళ్ళాలి. ఆపండి 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 ఆపండి. గోవింద గోపాల గోవింద గోపాల గోవింద గోపాల. హరే కృష్ణ. అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం సంస్థాపక ఆచార్యులు కృష్ణ కృపామూర్తి అభయ చరణారవింద భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాదుల వారి యొక్క దివ్య ఆశీర్వాదములతో మన కడప నగరంలో ఇస్కాన్ మందిరం తరఫున శ్రీ శ్రీ జగన్నాథ బలదేవ సుభద్రమయి సుదర్శన యొక్క జగన్నాథ రథయాత్ర మహోత్సవము ఈరోజు నిర్వహించడం జరిగింది. అనగా జూలై 16వ తారీఖున ఏ రోజైతే పూరీధామములో సాక్షాత్తుగా జగన్నాథ బలదేవ సుభద్రమయుల యొక్క రథయాత్ర నిర్వహించబడుతుందో అదే రోజున ఇక్కడ మన కడప నగరంలో కూడా ఇస్కాన్ తరఫున ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. సాక్షాత్తుగా పూరీధామము నుంచి వేయించేసినటువంటి జగన్నాథ బలదేవ సుభద్రమయి సుదర్శన యొక్క శ్రీ విగ్రహాలతో ఈ యొక్క రథోత్సవము అంగరంగ వైభవంగా నిర్వహించబడింది. ఈ రోజున మన కడప పట్టణంలో మన రాజరాజేశ్వరి మందిరం అక్కడ నుంచి ఈ రథయాత్ర ప్రారంభమై అన్నమయ్య సర్కిల్ మీదుగా అప్సరా సర్కిల్ గుండా ఆ తర్వాత వై జంక్షన్కి అలా వచ్చి ఆ తర్వాత కడపలో మన ఇస్కాన్ మందిరం
భాగ్యనగరంలో ఉన్నటువంటి అష్టలక్ష్మి కళ్యాణ మండపం అంటారు గతంలో దీనిని. ఆ కళ్యాణ మండపము ఇప్పుడు ఇస్కాన్ మందిరంగా రూపాంతరం చెందింది. కాబట్టి ఈ ఇస్కాన్ మందిరాన్ని వరకు ఈ యొక్క రథయాత్ర కొనసాగింది. ఈ రథయాత్రలో అనేక మంది ప్రముఖులు, భక్తులు, వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి ఇస్కాన్ భక్త బృందాలు, కీర్తన బృందాలు, స్థానికంగా ఉన్నటువంటి ఈ యొక్క కోలాటం బృందాలు, ఇవన్నీ అందరూ కూడా చాలా చక్కగా మంచి స్ఫూర్తితో, కృష్ణ చైతన్యంతో చక్కగా వాళ్ళందరూ కూడా పాల్గొనడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసినట్టుగా చాలా అందరూ ఆనందపడుతున్నట్లుగా మాకు సమాచారం. ఇక ఈ యొక్క కార్యక్రమాన్ని మన స్థానిక ఎమ్మెల్యే గారు శ్రీమతి మాధవి రెడ్డి గారు వారు భగవంతుడికి హారతిచ్చి కొబ్బరికాయ కొట్టడంతో ఈ కార్యక్రమం ప్రారంభమైంది మన రాజరాజేశ్వరి మందిరం వద్ద. అనంతరం మనకు ఈ స్థానికంగా ఉన్నటువంటి అనేక మంది భక్తులు అనేక రకాలుగా ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి, చక్కగా జరగడానికి, భక్తులందరూ హ్యాపీగా ఈ యొక్క కార్యక్రమం పాల్గొనడానికి ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారాన్ని అద్భుతంగా అందించారు. వారిలో ప్రత్యేకించి మన విజయానందరెడ్డి ప్రభు మరియు వారి యొక్క భక్త బృందం అంతా కూడా చాలా చక్కగా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. వారు చాలా సహకరించారు ఈ కార్యక్రమానికి. అలాగే ఈ యొక్క మన బందోబస్తు సంబంధించి తీసుకున్నట్లయితే ఈ యొక్క పోలీస్ బృందం వారు, ఎస్పీ, డిఎస్పీ గారు, ఎస్సీఐ గారు, ఇతర కానిస్టేబుల్స్ అందరూ కూడా ఎంతో చక్కగా ఈ యొక్క హరినామ సంకీర్తన కొనసాగడానికి వాళ్ళందరూ చక్కగా సహకరించారు. ఈ యొక్క కార్యక్రమం చాలా చక్కగా వాళ్ళందరూ సహకరించడం ద్వారా ఎస్పీ, డిఎస్పీ గారు అందరూ కూడా చాలా చక్కగా సహకరించారు. ఈ విధంగా ఈ కార్యక్రమం మన రాజరాజేశ్వరి మందిరం దగ్గర నుంచి మొదలై మన ఇస్కాన్ మందిరం వరకు కొనసాగింది. ఈ కార్యక్రమంలో కోలాటం బృందాలు, తర్వాత గుర్ర బండ్లు, వృషభాలు ఇవన్నీ కూడా వివిధ ప్రాంతాల నుంచి పాల్గొన్నాయి. ఆ తర్వాత భగవంతుడు సాక్షాత్తుగా జగన్నాథ స్వామి పూరిలో ఏ సమయంలో అయితే రథయాత్రలో పాల్గొంటూ ఉన్నారో సేమ్ అదే సమయంలో అలాంటి జగన్నాథ్ నుంచి ధామం నుంచి వచ్చినటువంటి శ్రీ విగ్రహాలతో మనం ఇక్కడ రథయాత్ర జరుపుకోవడము సకల శుభప్రదం అన్నమాట. ఈ యొక్క శాస్త్ర ప్రకారం తీసుకున్నట్టయితే జగన్నాథ స్వామిని రథంలో ఉన్నప్పుడు ఎవరైతే దర్శనం చేసుకుంటారో, ఎవరైతే ముందు నడుస్తారో, లేకపోతే ప్రక్కన నడుస్తారో, లేక వెనక నడుస్తారో, ఎవరైతే భగవంతుడి ముందర హరినామాన్ని సంకీర్తన చేస్తారో, ఎవరైతే హరినామ సంకీర్తనకి చక్కగా నృత్యం చేస్తారో వీళ్ళందరికీ కూడా పునర్జన్మ అనేటటువంటిది లేదని చెప్పి శాస్త్రాలు తెలియచేస్తున్నాయి. కాబట్టి అటువంటి అద్భుతమైనటువంటి మహత్తరమైనటువంటి యొక్క కార్యక్రమం ఇస్కాన్ కడప వారి ఆధ్వర్యంలో చక్కగా నిర్వహింపబడింది. ఓకే, తర్వాత భగవంతుడు ఈ యొక్క మందిరానికి వేంచేసిన తర్వాత ఇంకా తదుపరి కార్యక్రమంలో భాగంగా భగవంతుడికి 108 రకాల పిండి వంటలు అంటారు, లేక దాన్ని నైవేద్యం అని పిలుస్తాం. దాన్ని అంతా కూడా భగవంతుడికి నైవేద్యం పెడతారు. ఆ కార్యక్రమం ఇంకా జరుగుతోంది అక్కడ. దానికి సంబంధించి తిరుపతి నుంచి వచ్చినటువంటి ఈ గ్రేస్ హేమహరి ప్రభు వారు జగన్నాథ వైభవము, జగన్నాథుకి సంబంధించిన లీలలు, వీటన్నిటికి సంబంధించినటువంటి ఒక చక్కటి ప్రవచనాన్ని ఇస్తూ ఉన్నారు. ఎందుకంటే జగన్నాథ స్వామి ఆ రూపం ఎలా వచ్చింది, ఆయన రథయాత్ర ఎందుకు నిర్వహించాలి మనము, ఇవన్నీ కూడా ఈ యొక్క ప్రవచనంలో ఇస్గ్రేస్ హేమహరి ప్రభు గారు తెలియచేస్తున్నారు. అనంతరము భక్తులందరికీ కూడా సంపూర్ణ ప్రసాద వితరణ, అంటే ప్రసాదం అంటే లేనప్పుడు ఇంతే తీసుకోవచ్చు, కానీ ప్రసాదం అనేటటువంటి కడుపు నిండా తీసుకోవాలన్నమాట. అందరికీ వచ్చిన భక్తులందరికీ కూడా దాదాపుగా 3000 మంది పైగా మనం ఇక్కడ అందరికీ ప్రసాదం ఏర్పాట్లు, అంటే అన్నదానం అంటారు మన వాడుక భాషలో అయితే, అన్నదాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇక్కడ స్థానికంగా ఈ యొక్క మందిర నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో మాధవ దర్శన్ ప్రభు మరియు పరమేశ్వర బాలాజీ ప్రభు, శివ ప్రభు, వీళ్ళందరూ కూడా ఈ యొక్క యాత్ర నిర్వహణకు చాలా చక్కగా సహకరించారు. అన్ని ఏర్పాట్లు చాలా బాగా చేశారు. భక్తులందరూ కూడా చాలా సంతోషం చెందినట్లుగా మనకందరికీ కూడా తెలుస్తున్నది. కాబట్టి ఇది సమస్త మానవాళికి శుభాన్ని కలిగించేటటువంటి కార్యక్రమం. ఈ కార్యక్రమం అని ఎవరైనా సరే, ఎవరు పాల్గొన్నా సరే, అందుకనే సాక్షాత్గా మనము సమయం లేదని చెప్తూ ఉంటాం మనం భగవంతుడి దర్శనం చేసుకోవడానికి. అందుకని సాక్షాత్గా భగవంతుడే గుళ్ళో నుంచి బయలుదేరి మన గడప దగ్గరికి వచ్చి మనకు దర్శనం ఇచ్చి, మనకు హరినామ సంకీర్తన వినిపించి, మనకు తన ప్రసాదాన్ని
కానుకగా ఇచ్చి ఆశీర్వదిస్తారనమాట. అది ఈ అద్భుతమైనటువంటి కార్యక్రమం జగన్నాథ రథయాత్ర మహోత్సవం అనేటటువంటిది. కాబట్టి ప్రతి ఒక్క భక్తుడి యొక్క హృదయం కూడా చక్కగా బృందావనం కావాలని చెప్పి శ్రీల ప్రభుపాదుల వారు తెలియచేశారు. ఈ యొక్క శ్రీల ప్రభుపాదుల వారి యొక్క ఆజ్ఞ మేరకు ఈ యొక్క జగన్నాథ రథయాత్ర ప్రపంచమంతటా నిర్వహించబడుతున్నది. కాబట్టి దాదాపుగా ప్రపంచంలో ఏదో ఒక మూల ప్రతిరోజు జగన్నాథ రథయాత్ర నిర్వహించబడుతూనే ఉంటుంది. అది శ్రీల ప్రభుపాదుల వారు ఈ యొక్క జగన్నాథుని కేవలం ఒరిస్సాకి మాత్రమే పరిమితం చేయకుండా అద్భుతంగా జగన్నాథుడు పేరులో ఉన్నట్టుగానే జగత్తుకే నాథుడు ఆయన. ఆ విధంగా ప్రపంచవ్యాప్తం చేశారు ఈ యొక్క జగన్నాథ రథయాత్రలను. కాబట్టి ఇస్గ్రేస్ రూపేశ్వర చైతన్య దాస్ ప్రభు యొక్క ఆధ్వర్యంలో భక్తులందరికీ ఈ యొక్క రథయాత్రలో పాల్గొన్నటువంటి భక్తులందరికీ జగన్నాథు యొక్క ఆశీస్సులు కలగాలని కోరుకుంటూ ఈ యొక్క జగన్నాథు యొక్క రథయాత్రను భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాదుల వారు పల్లె పల్లెకు, వాడవాడకు, ఇంటి ఇంటికి, దేశానికంతా కూడా, ఈ జగత్తుకంతా కూడా ఆయన ఈ హరినామ సంకీర్తనతో పాటు జగన్నాథుని యొక్క రథయాత్రను కూడా ఎక్కడ చూసినా రథయాత్రలు జరగాలని సంకల్పించుకున్నటువంటి వ్యక్తి మా గురువు గారైన జగద్గురు అయినటువంటి శ్రీల ప్రభుపాదుల వారు. ఆయన ఎన్నో రథయాత్రలు ఈ కడప నగరంలో జరిగినాయి. కానీ ఈరోజు చాలామంది నోటికుండా నేను విన్నానన్నమాట. ఎంత ఆధ్యాత్మికంగా, ఎంత పద్ధతిగా ఆ ముగ్గులు వేసుకుంటూ ఆ యొక్క గోవులతో, ఆ ఎద్దులతో, తర్వాత ఆ రథాలు వస్తూ ఉంటే వాళ్ళు ఒక వినూత్నమైనటువంటి మేము పొందాము ఆధ్యాత్మికంగా అని అనుభూతి పొందామని చెప్పడం జరిగిందనమాట. ఇది భగవంతుడిచ్చినటువంటి ఆ భక్తులలో వాళ్ళ ప్రేరణ కలిగించాడనమాట. అదంతా దానికంతటా కూడా కారణము మా శిక్షా గురువు అయినటువంటి మన రూపేశ్వర చైతన్య ప్రభు వారి యొక్క దివ్య ఆశీస్సులతో మేము ఈ యొక్క నగరంలో ఈ యొక్క రథయాత్రను జరుపుకునే అవకాశం కలిగిందనమాట. ఎందుకంటే మేము చిన్నగా చేయాలనుకున్నాము. భగవంతుని యొక్క కోరిక మేరకు ఆయన మేము చిన్నదిగా తలుచుకున్నప్పటికీ అది చాలా పెద్ద ఎత్తున ఈరోజు మనం జరుపుకుంటున్నాం అన్నమాట. కాబట్టి అటువంటి రథయాత్రలో ఈ భక్తులంతా పాల్గొని ఆ భగవంతుని యొక్క కృపా కటాక్షాలు పొంది భగవంతుని యొక్క ఆశీస్సులతో ఉండాలని కోరుకుంటూ హరే కృష్ణ. హరే రామ హరే రామ, రామ రామ హరే హరే. మనకు ఇస్కాన్ అనేది మనకు అంతర్జాతీయ స్థాయిలో ఉన్నటువంటి సంస్థ. ఇంత గొప్ప సంస్థ సాక్షాత్తు శ్రీ పాదప్రభుల వారు నిర్మించినటువంటి ఈ సంస్థ అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో గొప్ప సేవా కార్యక్రమాలు, ఎన్నో గొప్ప ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపట్టినటువంటిది గొప్ప సంస్థ. మన కడపలో కూడా 6 సంవత్సరాల నుంచి 7 సంవత్సరాల నుంచి ఉంది. ఆ 6-7 సంవత్సరాల నుంచి కూడా ఎన్నో కార్యక్రమాలు చేస్తుంది, ఎంతోమందికి అన్నప్రసాదాలు పంచుతుంది, ఎన్నో కార్యక్రమాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేస్తుంది, ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తుంది. కానీ ఏంటంటే ఇస్కాన్ అనేది ఎంతసేపు ఉన్నా కూడా భగవత్తుని సేవలో నిమగ్నం అవుతుంది, కానీ హంగులకు ఆర్భాటాలకు ఎప్పటికి ఉండదు. అటువంటిది కాబట్టి ఎప్పటికి కూడా భక్తితో ఉన్నటువంటి ఆ సంస్థ అట్లే ఉంటుంది. మేము ఈ కార్యక్రమము పూరి జగన్నాథ రథయాత్ర కార్యక్రమాన్ని మేము మా మాధవ్ దర్శన్ ప్రభు ఒక టైంలో మాట్లాడుకుంటుండేవాళ్ళం చాలా రోజుల నుంచి కూడా. అంటే జగన్నాథ రథయాత్ర అనేది కాకోకుండా శ్రీకృష్ణ భగవానుది కడపలో చేయాలి. రాముని శోభయాత్ర జరిగింది, మహాదేవుని శోభయాత్ర జరిగింది, ఇంకా శ్రీకృష్ణ పరమాత్మని చేయాలా, అది ఉన్నతంగా యాక్చువల్గా ఉన్నతంగా చేయాలని నేను జాతీయ స్థాయిలో ఇక్కడ చేయాలనేది ఒక సంకల్పం. ఇది మొత్తం ఆ జాతీయ స్థాయిలో చేయాలనుకునే సంకల్పము ఆ శ్రీకృష్ణ భగవానుడు విన్నాడు. ఆ సమయము ఆసన్నమైనప్పుడు మేము ప్రభువులు మాట్లాడుకుంటూ ఇట్లా జగన్నాథ రథయాత్ర చేద్దాం ప్రభు, అందరం మనం కలిసి అనే ప్రభు, అది సమయం భగవంతుడు ఆ మాట ఇచ్చినాడంటే కనుక ఆ మాటకు మనం చేయాల్సిందని చెప్పేసి మేము ప్రభు అందరం నిర్ణయించుకున్నాం. మా అంతలేకే మా గురువు గారు వైష్ణవ ప్రభు గారు కూడా కరెక్ట్ సమయానికి వచ్చి మాకు వెన్నుదన్నుగా నిలిచి ఈరోజు కడపలో ఎన్ని జన్మల పుణ్యం చేసుకుంటుందో
ఇన్ని భగవంతుని కార్యక్రమాలు, ఇంత ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేసుకుంటుంది. పూరి జగన్నాథ యాత్ర అనేది ఎక్కడో పోయి ఎవరో పోతారు జరుగుతుందని తెలుస్తుంది, కానీ అందరూ పోలేరు. అందరూ పోలేనటువంటి పరిస్థితులలో ఈ సమయంలో పూరి జగన్నాథ రథయాత్ర ఇదే రోజు మొదలు కావడము పూరిలో, అదే కడపలో కూడా ఇక్కడ పెట్టడం జరిగిందంటే సాక్షాత్తు ఆ జగన్నాథుని అనుగ్రహము. ఆ సాక్షాత్తు జగన్నాథ అనుగ్రహము ఈరోజు కూడా ఆయన మన మధ్యన ఉన్నారు. ఎవరు? బలభద్రుడు, సుభద్రమ్మ, జగన్నాథ స్వామి. ఆ ఉండబట్టే ఈ కార్యక్రమము ఇంత ఆధ్యాత్మిక శోభకు నిలబడి ఈరోజు భక్తి పారవశ్యంతో ప్రతి భక్తులు కూడా పునీతులై కడపలో ఒక నామస్మరణ, ఆధ్యాత్మిక భగవన్ నామస్మరణ ఎంత స్థాయిలోకి వెళ్ళిందంటే ఇది బయట ఎంతోమంది మాట్లాడుకోవడం, ఎటువంటి కార్యక్రమాన్ని ఇస్కాన్ ఈ విధంగా చేయడం ఏంటి, ఈ విధంగా జరిగింది, ఇటువంటిది కార్యక్రమము మేము ఎప్పుడు చూడలేము. మేము కొంతమంది వండుకొని మేము ఒరిస్సాకు పోలేము, కానీ మాకు జగన్నాథుడే మాకు కడపకు వచ్చి ఇక్కడికి వచ్చి మాకు ఆయనే మా సాక్షాత్కరించినాడు, ఇంత మించిన ఆనందం లేదని భక్తి పారవశ్యం చేసుకున్నటువంటిది. ఇదే విధంగా భగవంతుని ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఇస్కాన్ చేసినటువంటిది, ఇది ముందు చేసినట్టు కానీ ఇప్పుడు చేసినటువంటిది సాక్షాత్తు ఆయన అనుగ్రహంతో ఈరోజు ఇంత గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించింది. అందుకు కడప ప్రజలు కూడా అందరూ సహకారం కానీ ప్రతి ఒక్కరు కూడా భక్తితో, ఈ మధ్య అయితే కడపలో భక్తితో చాలా వరకు ఆనందమైనటువంటి పరిస్థితుల్లో భక్తులందరూ, చాలా జనాలందరూ బాగా ఎదిగొన్నారు. ఏ కార్యక్రమం జరిగినా కలవడము, ఏ కార్యక్రమం జరిగినా కూడా అందరూ పాల్గొనడము అన్ని రకాలుగా చాలా సంతోషదాయంగా ఉంది. కాబట్టి ఈ జగన్నాథ యాత్ర చేసుకోవడం అనేది మన కడపలో ఎన్నో జన్మల మనము పుణ్యం చేసుకుంటే జరిగినటువంటిది. కాబట్టి ఇట్లనే ఇదే కాదు, ఇంకా రాబోయే కాలంలో కూడా ఇదే జగన్నాథ యాత్రను రాబోయే కాలంలో ఇప్పుడు కొంతవరకు పెట్టాము. ఇంకా రాబోయే కాలంలో ఇంకా కడప అంతా కూడా అందరికీ అవకాశం కల్పించేట్టుగా, ఇంకా చుట్టూ ఉన్నటువంటి వాళ్ళుగా అందరికీ అనుగ్రహం కలిగేట్టుగా చేయడానికి ఇంకా ముందు చేయడానికి కోసం మేము ఆలోచిస్తూ ఇంకా చేయగలుగుతాం కూడా అని చెప్పేసి మరొకసారి అందరికీ భక్తులకు కూడా ఒకసారి మళ్ళా తెలియజేస్తున్నాము. ఈ కార్యక్రమము భగవంతునిది జగన్నాథ రథయాత్ర కార్యక్రమానికి మనకు ఆయన అనుగ్రహం లేకపోతే మనము చేయలేము అనేది ఎంతో అంటే అది ఆయన అనుగ్రహం లేకపోతే చేయలేము అనేది ఒక భయం ఉండింది. కానీ ఈ యొక్క జగన్నాథ రథయాత్రలో పాల్గొన్న ప్రతి భక్తునికి, ఈ కార్యక్రమానికి సహకరించిన వాలంటీర్స్ అందరికీ కూడా, అదేవిధంగా పెద్దలు హిస్ గ్రేస్ హేమహరి ప్రభు గారికి, హిస్ గ్రేస్ వైష్ణవ ప్రభు గారికి ధన్యవాదాలు. ఈ కార్యక్రమం చాలా చక్కగా జరిగింది. ఇది భక్తుల యొక్క ముఖారవిందాల్లో మాకు అనుభవం లేకొచ్చింది. సో ఇదే విధంగా ఈ యొక్క ఆనందం అనేది ప్రతినిత్యం మన ఇస్కాన్ మందిరంలో ఉంటుంది. ఇందాక విజయానంద ప్రభు చెప్పారు, ఎలాగైతే ఈ యొక్క ఇస్కాన్ సంస్థ ముఖ్యంగా ఆధ్యాత్మిక కార్యక్రమంపై దృష్టిని సారిస్తుంది. ఇది మన యొక్క ప్రత్యేక కార్యక్రమాల్లో కాకుండా ప్రతినిత్యం కూడా మనం ఈ సంకీర్తన చేస్తాం. ఈ హరినామ సంకీర్తనతో మనము రోజును గడుపుతామన్నమాట. ప్రతిరోజు ఉదయం 5 గంటలకు మంగళహారతి ఉంటుంది. తర్వాత భగవంతునికి ప్రతిరోజు వస్త్రాలంకరణ అనేది మారుస్తామన్నమాట. ప్రతిరోజు కనీసం ఒక పూట వస్త్రాలు మార్చడం జరుగుతుంది. తర్వాత 7:30 స్వామివారు సిద్ధమవుతారు, శృంగార దర్శనారతి అంటారు. తదనంతరం 8 గంటలకు ప్రతిరోజు కూడా ప్రతి ఇస్కాన్ మందిరంలో ఇది భాగవత ప్రవచనం అనేది జరుగుతుంది. ప్రతిరోజు భగవంతుని యొక్క లీలల్ని శ్రవణం చేసే అవకాశం మన యొక్క ఇస్కాన్ మందిరం కల్పిస్తుంది. దాని తర్వాత సేవలు ఉంటాయి. ఎవరైతే గృహస్థ భక్తులు ఉంటారో, ఎవరైతే వర్క్ చేసే వాళ్ళు ఉంటారో, వాళ్ళు ఈ 9 గంటల వరకు వాళ్ళ సమయాన్ని మందిరంలో గడిపి తదనంతరం వాళ్ళ యొక్క కార్యక్రమాలకు వెళ్ళిపోయే రకంగా శ్రీల ప్రభుపాదుల వారు ఈ యొక్క కార్యక్రమాన్ని డిజైన్ చేయడం జరిగింది. సాయంత్రం మళ్ళీ తిరిగి 6:30 ఈ యొక్క గౌరహారతి అంటారు, సంధ్యాహారతి, గౌరహారతి అని పిలుస్తాం. సో ఇందులో భగవంతునికి అరగంట సేపు హారతి ఉంటుంది. తదనంతరం భగవద్గీత ప్రవచనం మళ్ళీ సాయంత్రం పెట్టడం జరిగింది. ఇలాగ రోజు కూడా ఉదయం ఎలాగైతే మన సెల్లుకు ఛార్జింగ్ పెట్టుకుంటామో, రోజంతా పనిచేస్తుందో, అలాగా మన యొక్క ఆత్మకి ఆనందం ఆధ్యాత్మిక కార్యక్రమాలు.
ఉదయం సాయంత్రం మనం జరుపుకుంటాం. అదేవిధంగా ప్రతి ఆదివారం కూడా ముఖ్యంగా మన కడప మందిరంలో ప్రతి ఆదివారం శీల ప్రభుపాదుల వారి ప్రేమ విందు కార్యక్రమం, ప్రతి ఏకాదశి రోజు ఒక స్పెషల్ కార్యక్రమం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. హరే కృష్ణ. మీరందరూ కూడా ఈ యొక్క దివ్య కార్యక్రమంలో ప్రతిరోజు పాల్గొనడానికి ఆహ్వానం చేస్తున్నాం. హరే కృష్ణ. మన ఇస్కాన్ కడప మందిరంలో ప్రతిరోజు ఈ కార్యక్రమాలు జరుగుతాయి. అడ్రస్ భాగ్యనగర్ కాలనీ, అష్టలక్ష్మి కళ్యాణ మండపం, వై జంక్షన్ పక్కలో, వై జంక్షన్ దగ్గరలో మన యొక్క సమీపంలో అష్టలక్ష్మి కళ్యాణ మండపం ఉంది. ఇక్కడ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతాయి. ఇక్కడ మన యొక్క మందిర మేనేజర్ వచ్చేసి ఇస్ గ్రేస్ మాధవ్ దర్శన్ ప్రభు, తర్వాత నా పేరు పరమేశ్వర్ బాలాజీ దాస్, సంకీర్తన కార్యక్రమాలు చూస్తుంటాను. అదేవిధంగా శివ ప్రభు, పుష్టకృష్ణ ప్రభు, వంశీకృష్ణ ప్రభు, మణిమయ సఖీ మాతాజీ, మల్లెడ్డి ప్రభు, ఇట్లా అనేక మంది భక్తులు కూడా ఈ యొక్క దివ్య కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఇది ప్రతినిత్యం 365 డేస్ ఉదయం ఖచ్చితంగా 5 గంటలకు మంగళహారతి జరుగుతుంది. సో ఈ కార్యక్రమాలన్నీ మన మందిరంలో జరుగుతాయి. హరే కృష్ణ. Krishna Hare Krishna Krishna Krishna